ఈరోజు చాలామంది చాలా సందర్భాల్లో అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు నాకు ఏం చేశాడండి? దేవుడు నాకు ఏం చేశాడని నేను దేవుడిని పూజించాలి, దేవుడిని ఆరాధించాలి, ఎందుకు నేను సంఘానికి వెళ్ళాలి అని చాలామంది ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రశ్నని కానీ ఒకవేళ మనము దేవుణ్ణి అడిగినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ గివెన్ టు ద హ్యూమానిటీ ఈజ్ నథింగ్ బట్ ద జీసస్. దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటా ఉన్నప్పుడు, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ ఎంత ప్రాముఖ్యతని సంతరించుకుంది అంటే, దేవుడు మానవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలోనికి కనబరిచినట్లుగా మనం చూస్తాం. జీసస్ లవ్, దేవుడు ఎంతగా మానవుడిని ప్రేమించాడు అంటే తనకు తానుగా దేవుడే వచ్చి సర్వ మానవాళి కోసం చనిపోయేంతగా ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎందుకు ఆయన జన్మ ప్రత్యేకమైంది? కారణం ఏంటంటే ఆయన ద్వారానే మానవాళికి రక్షణ ఉంది, ఆయన ద్వారానే మానవాళికి పరలోక రాజ్యం ఉంది, ఆయన ద్వారానే సమాజంలో సమాధానం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక గంభీరమైనటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనేటువంటి మాటని ఆయన ఉచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో వేరొక మార్గం ఒకవేళ ఉండగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు వేరొక మార్గం కూడా ఉంది, ఆ మార్గాలతో పాటు నేను కూడా ఒక మార్గమే అని చెప్పేటువంటి వారు. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఐ ఆమ్ ద ఓన్లీ వే అనేటువంటి మాటని ఆయన తెలియజేశాడు. ఈరోజు మానవాళికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే, యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అందుకని ఈరోజు పాపపు లోకానికి కావాల్సినటువంటి ఒకే ఒక మందు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ మధ్య కాలంలో నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి కైలాష్ సత్యార్థి అనేటువంటి ఒక ఆయన అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఉద్యమాలు చేశాడు చిల్డ్రన్స్ రైట్స్ కోసం. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పోరాడాడు, పిల్లల యొక్క భద్రత కోసం పోరాడాడు. ఈయన యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి అమెరికా దేశం వారు ఇతనికి నోబెల్ ప్రైజ్ బహుమతిని ఇచ్చి వారు ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే కైలాష్ సత్యార్థి గారు ఆయన మాటల్లో క్రీస్తు గురించి చెప్పినటువంటి గొప్ప మాటని ఒకసారి చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ ఎంతో ప్రాముఖ్యమైంది, ఆయన నాకు స్ఫూర్తిదాయకం. కారణం ఏంటంటే ఆయన జన్మించినటువంటి జన్మ చాలా దీనత్వంగా ఆయన జన్మించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మానవుడి పట్ల చూయించినటువంటి ప్రేమ, ఆయన మానవుడి పట్ల చూయించినటువంటి కరుణ నన్ను ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తుంది అనేటువంటి మాటని తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన పేదవారిని ఉద్ధరించాడు. అనేకమైనటువంటి విధవరాలని, దిక్కులేనటువంటి వారిని, వారందరినీ కూడా ఆయన హక్కున చేర్చుకొని తన గొప్ప బోధనల ద్వారా వారిని ప్రభావితం చేశాడని కైలాష్ సత్యార్థి గారు ఒప్పుకున్నారు. కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పేదల పక్షముగా, విధవరాలి పక్షముగా పోరాడేటువంటి దేవుడు అనేటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. అందుకే ఆయన దరిద్రులను, దేనికి పనికిరానటువంటి వారిని కూడా ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాడనేటువంటిది మనకి బైబిల్ చెబుతున్నటువంటి గొప్ప మాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ కూడా చెప్పినటువంటి మాట, ఇదిగో గర్విష్ఠులను సింహాసనము నుండి పారద్రోలి ఈ లోకములో పేదవారిని కూర్చోబెట్టేటువంటి దేవా అనేటువంటి మాట ద్వారా ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావుల్ని, శక్తివంతమైనటువంటి వ్యక్తుల్ని ఎంతగానో ప్రభావితం చూపించింది. ఒక్క సత్యార్థి గారి యొక్క జీవితం మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకా ఎంతో మందిని ఆయన యొక్క ప్రేమ ప్రభావితం చూయించింది. శ్రీ అరవిందో గారిని మనం చూసినా కానీ, మదర్ తెరీసా గారిని చూసినా కానీ, యానీ బీసెంట్ గారిని చూసినా కానీ, వీళ్ళందరూ కూడా వారు ఉన్నటువంటి దేశాలని విడిచిపెట్టి భారతదేశంలోనికి వచ్చి పరిచర్య చేయడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ వారిని ఆకర్షించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనమందరం కూడా ఆయన యొక్క ప్రేమ గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సంఘాలన్నీ కూడా చారిటీ వర్క్స్ ద్వారా అనేకమైనటువంటి పేదవారిని హక్కును చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆ దినాన ఈ లోకంలోకి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కలిగినటువంటి మూల కారణం ప్రతి మానవుడు కూడా దేవుడి దగ్గర సమానుడే అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. ఈరోజు మరి ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో మనమందరము సంతోషంగా ఆనందంగా గడుపుకునేటువంటి ఈ యొక్క పండగని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం? ఆయన యొక్క ప్రేమని ప్రపంచానికి పంచేటువంటి వ్యక్తులముగా ఉన్నామా? ఆయన యొక్క ప్రేమని ఈ లోకములో ఇతరులకు చూయించి ప్రభావితం చేసేటువంటి వ్యక్తులముగా మనం ఉన్నామా అనేటువంటిది మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే రక్షణ. ఈ లోకంలో ఆయన తాత్కాలికమైనటువంటి గిఫ్ట్స్ని ఇచ్చి దీంతో మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ తెలియజేయలేదు. చాలామంది కూడా ఈరోజు సంఘాలకు ఎందుకు వెళ్తా ఉన్నావంటే స్వస్థత కోసం అని చెప్తారు. ఇంకొంచెం మంది సంఘాలకు ఎందుకు వెళ్తా ఉన్నావంటే ఇదిగో మా జీవితంలో ఈ కార్యం ఉంది, దానికోసం దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ చాలామంది కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణను బట్టి దేవుణ్ణి మేము ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాం అనేటువంటిది చాలామంది మర్చిపోతున్నటువంటి మౌలిక సూత్రం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ తాత్కాలికమైనటువంటి అనారోగ్యాన్ని తీసివేయడానికో, తాత్కాలికమైనటువంటి రోగాన్ని తీసివేయడానికో, తాత్కాలికమైనటువంటి అప్పుల బాధల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి విడిపించడానికి కాదు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది. ఆయన సర్వ మానవాళికి దేవుడు, ఈ ప్రకృతి అంతటి మీద మానవాళి మీద తన శక్తి ఉంది అని తెలియజేసుకోవడానికి మాత్రమే అద్భుత కార్యాలు చేశాడు. కానీ కొన్ని సందర్భాల్లో అద్భుత కార్యాలు అడిగినా కూడా ఆయన దూరంగా వెళ్ళిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా రక్షణలోనికి నడిపించాలనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం. ఈరోజు మనము దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు ఎటువంటి హృదయంతో మనం వెళ్తా ఉన్నాం? అసలు యేసుక్రీస్తు ప్రభువాని మన హృదయంలో చేర్చుకున్నామా? ఈరోజు చాలా సందర్భాలలో కూడా దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ అనేటువంటి ప్రేమని కానీ, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి రక్షణ కార్యాన్ని కానీ ప్రపంచానికి మనం జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరత ఉంది. కారణం ఏంటి అంటే హీ హ్యాస్ గివెన్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. సర్వ మానవాళికి కూడా సరైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం అనుగ్రహించగలిగింది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఇచ్చినటువంటి నీరు త్రాగువాడు మరి ఎన్నటికి దప్పికొనడు అనేటువంటి మాటను తెలియజేశాడు. ఎందుకు ప్రభువారి మాటను తెలియజేశారు? కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కానీ మనము ఆయన్ని మన హృదయంలో ఒప్పుకున్నట్లయితే ఆ యొక్క ప్రేమమూర్తి అయినటువంటి దేవుడు మన జీవితంలోకి వస్తాడు, మన జీవితాలని మార్చివేస్తాడు. ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు, కానీ శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశముతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుని యొక్క ప్రేమ ఎంతగా మానవుడిని బలవంతం చేస్తూ ఉంది అంటే ప్రభువు చెప్పినటువంటి మాట అదే కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు ప్రభువు ప్రేమించాడు. కారణం నువ్వు ప్రభువుని అంగీకరించాలని. ఈరోజు ఎందుకు తనకు తానుగా ఈ లోకంలోనికి వచ్చి చిన్న పశువుల పాకలో జన్మించి కడు దీనమైనటువంటి స్థితిలో పేదవారి నడుమ ఆయన బ్రతకడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే ఈ లోకములో ఉన్నటువంటి దిక్కులేనటువంటి వారికి, దరిద్రులకి, ఈ లోకములో ఉన్నటువంటి దేనికి పనికిరానటువంటి పాపపు శాపముతో నిండిపోయి నాశనమైపోతున్నటువంటి మానవాళిని పరలోక రాజ్యంలోనికి చేర్చాలి అనేటువంటి ఒక సదుద్దేశముతో ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపముల నిమిత్తమై రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మానవుడికి ఒక గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడికి ఒక నిరీక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది అని పౌలు గారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం కదా. మరి క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేసేటువంటి విధంగా ఉందా? అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినటువంటి మాట, ఏలయనగా పాపమునకు వచ్చు జీతం మరణం, అయితే దేవుని యొక్క కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈరోజు పాపం అనేటువంటి బానిస సంఖ్యల నుండి ఆయన విడిపించబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క కృపావరం మన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ఈరోజు నిత్య జీవమైనటువంటి మాటల్ని పలికింది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అదేవిధంగా నిత్య జీవానికి తీసుకుని వెళ్ళగలిగింది కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అయితే ఇదేదో మనకున్నటువంటి ఒక గొప్పతనం కాదు, కానీ పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప
గొప్ప కృప అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఆయన యొక్క కృపని మన ఎడల వర్ధిల్లింప చేస్తూ మనల్ని దీవించి ఆశీర్వదించి అన్ని పరిస్థితులలో కూడా మీరు నా యందు నిలకడగలిగి ఉండండి అని ప్రభువు చెప్పినట్లుగా మనము ఏ విధముగా నడుచుకుంటూ ఉన్నాం. మనము దేవుని యొక్క ప్రేమను బట్టి మనము కేవలము ఈ లోక సంబంధమైనటువంటి వాటితో సంతృప్తి పడడం మాత్రమే కాదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న గిఫ్ట్స్ కోసం మనం ఆశపడి దేవుడి దగ్గర దేవుణ్ణి ఒక మిరకిల్ గాడ్గా ఈ లోకంలోనికి మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటిది ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన శాశ్వతమైనటువంటి ఒక బహుమానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ బహుమానమే నిత్యమైనటువంటి పరలోక రాజ్యం. ఆ నిత్య జీవం అనేటువంటిది ఈరోజు దేవుడు మానవుడి పట్ల చేసినటువంటి ఒక గొప్పదైనటువంటి బహుమానం. మరి ఆ బహుమానాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడతా ఉన్నామా? తాత్కాలికమైనటువంటి బహుమానాల కోసం ఆశపడి నిత్య జీవము ఇచ్చేటువంటి రక్షణని మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందుకని ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని కేవలం మన దగ్గర ఉంచుకోవడం మాత్రమే కాదు, ద పర్మనెంట్ గిఫ్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ టు యువర్ ఫ్రెండ్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి రక్షణని ఇతరులకు అందించడమే నీ స్నేహితుడి పట్ల నీకు ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ ఫ్రెండ్ని నువ్వు నిజంగా ప్రేమించగలిగితే, ఈరోజు క్రిస్మస్ యొక్క గిఫ్ట్స్ని ఎవరికన్నా ఇవ్వాలి అని నువ్వు ఆశపడగలిగితే మీకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేయడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ కార్యంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి అని వారికి తెలియజేస్తూ వారి గురించి ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది.